హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. మన ఇంటి రుచులు బై తాన్వి అనమాట. సో ఇప్పుడైతే మీకు కనిపించేస్తుంది కదా, ఇవి ఫిష్ పీసెస్ కదా. సో నేను చేయబోతుంది ఫిష్ కర్రీ అనమాట. మీరు అనుకోవచ్చు రెగ్యులర్గానే ఉండిద్ది కదా అని. కాదు అండి, చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్లో ఉంటుంది కర్రీ వచ్చేసి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కుక్ చేసుకున్నాను ఈ మెథడ్లో. సో మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఏవైతే తీసుకున్నానో అవన్నీ లైట్గా బర్గా పట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ, నేను మామిడికాయ తీసుకున్నాను కదా, దాన్ని తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. సో మనకి ఇక్కడ చింతపండు పులుసు అనేది కొంచెమే సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సినంత మనకి అవసరం లేదు. ఎందుకంటే టొమాటో యాడ్ చేస్తున్నాను, మామిడి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీలో స్పెషల్, నేనైతే ఇందులో కారం అనేది యూజ్ చేయను. దాని ప్లేస్లో అంటే నేను చిల్లీస్ తీసుకున్నాను అనమాట. అసలు ఇలా ట్రై చేయండి, మీకు బెస్ట్ కర్రీ అనిపిస్తుంది ఫిషెస్లో. సింపుల్ వే అది అన్నీ మిక్స్ చేసి పెట్టుకునేది. బట్ ఇదేంటంటే కొంచెం టైం తీసుకున్నా చాలా అంటే చాలా డెలిషియస్ అనమాట కర్రీ వచ్చేసి. నాకైతే తెలిసి మీరు ఇలా ట్రై చేస్తే మటుకు ఐ హోప్ మీకు బాగా నచ్చుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అంతే పట్టేసుకున్న పేస్ట్ ఏదైతే వేసి మంచిగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవడం, ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే 2 స్పూన్స్ నేను అల్లం పేస్ట్ తీసుకున్నానండి, హోమ్ మేడ్. ప్లీజ్ గాయ్స్, బయట తీసుకొచ్చుకునే మసాలా పౌడర్స్ కానీ లేకపోతే పేస్టెస్ కానీ బయట అవాయిడ్ చేసేయండి. కొంచెం మనం టైం కనుక దానికి కేటాయించేసామంటే చాలా మంచిగా మన ఇంట్లో అన్నీ చేసేసుకొని తినేసుకోవచ్చు అనమాట. సో హోమ్మేడ్ గరం మసాలా అంతా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. పసుపు వేస్తున్నానండి 1 స్పూను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మన ఏదైతే వేసుకున్నామో ఈ ఆయిల్లో వేసిన ఈ పట్టేసిన పేస్ట్లు అన్నీ ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది. సో సాల్ట్ సరిపడా అండి, సాల్ట్ కూడా మనము ఈ ఫ్రైలోనే చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం పీసెస్ వేసి లైట్గా సాల్ట్ వేసి ముక్క అంటే చప్పగా అనిపిస్తుంది. ఈ ఫ్రైలో అయ్యేటప్పుడు ఇందులోనే మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మనం గ్రేవీ అయితే పెట్టుకుంటామో అందులో సాల్ట్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో నేనైతే చెప్పాను కదా మీకు, రేర్ ఫిష్ పండు కప్ప అని ఫిష్ యొక్క పీసెస్ అనమాట. చాలా అంటే చాలా తక్కువ ముళ్ళులు ఉంటాయండి ఇందులో. మనము పిల్లలకి కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ నార్మల్ ఫిష్ పెట్టే బదులు ఇది ట్రై చేసి పెట్టండి. నేను అనేది కర్రీ గురించి కాదండి, మీరు ఎలా అన్నా ప్రిపేర్ చేసుకున్నా ఏంటంటే ఇందులో అయితే ముళ్ళులు అయితే ఉండవు అన్నమాట చాలా వరకు. చూసారా, నేను మనం ఏదైతే ఫ్రై చేసుకున్న మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో పీసెస్ వేసుకొని అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అన్న కొంచెం లైట్గా పచ్చి స్మెల్ పోయి ఆ మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా మనము చూసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. వేసిన ఒక 2-3 మినిట్స్ గట్టిగానే ఉంటుందండి పీస్ వచ్చేసి. ఇంకా 5 మినిట్స్ పైకి వచ్చేసేలేపు ఏంటంటే ఫిష్ కొంచెం ముక్క అంతా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ మనం ఆ పీస్ కలిపేసి పెట్టుకున్న తర్వాత పైన మనం మ్యాంగో పీసెస్ అయితే వేసుకున్నామండి పులుపు సరిపడా. లేదు మాకు అంత పులుపు లేదా మాకు మ్యాంగో దొరకలేదు అందుబాటులో లేదంటే మీరు మ్యాంగోని స్కిప్ చేయొచ్చు. కానీ టేస్ట్ వైజ్గా వచ్చేసి మ్యాంగో ఫిష్ కర్రీ వాస్ సూపర్. నాకు ఇది చాలా నచ్చుతుంది. అందులోనే నేను టమాటో పేస్ట్ ప్యూరీ వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే చింతపండు చూపించాను కదా, జస్ట్ ఒక్కసారి వాటర్ వేసేసుకొని వచ్చిన
మొత్తం ఒక్కసారి వేసాను, మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పోయొద్దండి అలాగా, ఎందుకంటే మనం మసాలాలో ఫ్రై చేశాను కాబట్టి ముక్క సాఫ్ట్గా అయిపోయింది ఆల్రెడీ. సో ఫైనల్గా నేను ఒక 5 to 6 చిల్లీస్ అయితే తీసుకున్నాను, హాఫ్గా కట్ చేసి అలా వేసేస్తున్నాను అనమాట. సో చూసారా ఫిష్ మనకి బాయిల్ అయింది అన్న తెలియడానికి వచ్చేసి ఏంటంటే పైన ఆయిల్ అయితే ఇలా తేలి ఉంటుందండి, అలా వచ్చేసి నా ఒక 5 minutes అలా ఉంచేసుకొని ఎంతో మనకి నచ్చే టేస్ట్ ఇచ్చే దీన్ని అయితే మనం వదిలేస్తామా, లేదు కదా. ఇది లేని నాకైతే కర్రీ ఫుల్ఫిల్ అవ్వదు. ఐ లవ్ కొత్తిమీర అనమాట. ఆ ఫ్లేవర్ వాస్ టూ గుడ్. ప్రతి కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఇస్తుంది కొత్తిమీరకి. సో చూసారుగా ఫైనల్ నా కర్రీ ఇలా వచ్చింది.